రైట్. నా వాయిస్ వస్తుందమ్మా? రైట్. లెట్స్ సీ. రైట్. సాయి సూర్య పొన్నాడ వాయిస్ వస్తుందండి? రైట్. ఓకే. సి. 1 సెకండ్. ఓకే. సి. లాస్ట్ క్లాస్ లాస్ట్ క్లాస్ ఎక్కడో డిస్కస్ చేసుకున్నామండి. లాస్ట్ క్లాస్ రిలేషనల్ ఆపరేటర్స్ వరకు డిస్కస్ చేసుకున్నాం. లాస్ట్ రిలేషనల్ ఆపరేటర్ డిస్కస్ చేసుకున్నాం. అండ్ స్టార్టింగ్ మల్టిప్లికేషన్ గురించి చెప్పుకున్నామండి. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండమ్మా. ఇన్ మల్టిప్లికేషన్ స్ట్రింగ్ ఇంటూ స్ట్రింగ్, అవుట్పుట్ ఆర్ ఎర్రర్. స్ట్రింగుని మనం స్ట్రింగుతోని మల్టిప్లై చెయ్యొచ్చా? నో, చెయ్యలేమండి. ఒక స్ట్రింగ్ని ఒక ఇంటీజర్ని మల్టిప్లికేషన్ చెయ్యొచ్చమ్మా? ఎస్, చెయ్యొచ్చు. జాగ్రత్తగా గమనించండి. టూ ఇంటీజర్ని మనం ఇంటూ చేస్తే దాన్ని మనం మల్టిప్లికేషన్ అంటామా, రిపిటేషన్ అంటామండి? టూ ఇంటీజర్స్ని కానీ రిపిటేషన్ ఆర్ మల్టిప్లికేషన్? 10 ఇంటూ 20. 10 అనేది ఇంటీజరే, 20 అనేది ఇంటీజరేనమ్మా. 10 ఇంటూ 20 ఇది మల్టిప్లికేషనా, రిపిటేషనా? మల్టిప్లికేషన్. నౌ హైదరాబాద్ ఇంటూ 10 ఇది మల్టిప్లికేషనా, రిపిటేషన్ అమ్మా? రిపిటేషన్. ఎందుకంటే హైదరాబాద్ అనే ఒక స్ట్రింగ్ అనేది 10 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి దట్ ఈస్ రిపిటేషన్. ఇన్ డివిజన్ ఆపరేటర్ అవుట్పుట్స్ విల్ బి విచ్ డేటా టైప్ చెప్పాలమ్మా? ఫ్లోట్ డేటా టైప్. వెరీ గుడ్. మనం ఇంటీజర్ వాల్యూస్ ఇచ్చినా ఫ్లోట్ వాల్యూస్ ఇచ్చినా సరే మనకి అవుట్పుట్ అనేది ఓన్లీ ఫ్లోట్స్ లో మాత్రం వస్తుందండి. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎన్ ఫ్లోర్ డివిజన్ ఓకేనా? ఫ్లోర్ డివిజన్ లో మనం ఇంటీజర్ తోని డివైడ్ చేస్తే మనకి అవుట్పుట్స్ అనేవి ఇంటీజర్స్ వస్తాయా, ఫ్లోట్స్ వస్తాయమ్మా? ఇంకోసారి క్వశ్చన్ అడుగుతున్నా. ఇంటీజర్స్ తోని ఫ్లోర్ డివిజన్ లో ఇంటీజర్స్ తోని డివిజన్ చేస్తే ఇంటీజర్ అవుట్పుట్ వస్తుందా, ఫ్లోట్ అవుట్పుట్ వస్తుందమ్మా? ఫ్లోట్ అవుట్పుట్. అది డివిజన్ లో. ఫ్లోర్ డివిజన్ లో మనం ఇంటీజర్ ని మనం ఫ్లోర్ డివిజన్ చేస్తే మనకి ఇంటీజర్ అవుట్పుట్ వస్తుందమ్మా. రైటా? మనం ఒకవేళ టూ ఫ్లోట్స్ని కానీ లేకపోతే ఒక ఫ్లోట్ ఒక ఇంటీజర్ని కానీ మనం ఫ్లోర్ డివిజన్ చేస్తే మనకు అవుట్పుట్ అనేది ఫ్లోట్స్లో వస్తుందమ్మా. మనం ఇంటీజర్స్తో చేస్తే ఇంటీజర్స్ వస్తాయి, ఫ్లోట్స్తో చేస్తే ఫ్లోట్స్ వస్తాయి ఇన్ ఫ్లోర్ డివిజన్. బట్ ఇన్ డివిజన్ ఆపరేటర్ మనం ఇంటీజర్స్ చేసినా ఫ్లోట్ చేసినా మనకి అవుట్పుట్ ఫ్లోటింగ్ పాయింటెడ్ వాల్యూస్ లో వస్తాం. అవుట్పుట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎక్స్పోనెన్షియల్ ఆపరేటర్ కి ఇంకొక పేరేంటమ్మా? పవర్ ఆపరేటర్. హౌ టు రిప్రజెంట్ పవర్, విచ్ సింబల్? డబుల్ స్టార్. వెరీ గుడ్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నౌ నెక్స్ట్ వన్. వాట్ ఈస్ మాడ్యులస్? వై వి యూజ్ మాడ్యులస్ ఆపరేటర్ ఇన్ పైథాన్? మాడ్యులస్. ఇన్ మాడ్యులస్ చెప్పాలమ్మా? రిమైండర్ యాజ్ ఏ అవుట్పుట్. వెరీ గుడ్. మాడ్యులస్. హౌ టు రిప్రజెంట్ మాడ్యులస్, విచ్ సింబల్? పర్సెంటేజ్ సింబల్. వెరీ గుడ్. రిలేషనల్ ఆపరేటర్స్ కి ఇంకొక పేరేంటమ్మా?
వెరీ గుడ్. కంపారిజన్ ఆపరేటర్స్. రిలేషనల్ ఆపరేటర్స్ హౌ మెనీ టైప్స్? 6 టైప్. ఫస్ట్ వన్ ఈస్ గ్రేటర్ దాన్, సెకండ్ వన్ ఈస్ లెస్ దాన్, థర్డ్ వన్ ఈస్ వెరీ గుడ్. ఫోర్త్ వన్, ఫిఫ్త్ వన్, సిక్స్త్ వన్ వెరీ గుడ్. నాట్ ఈక్వల్ టు. వెరీ గుడ్. రైట్, జాగ్రత్తగా గమనించండి. గ్రేటర్ దాన్, లెస్ దాన్, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, డబుల్ ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు అమ్మ రైటా. ఈ రోజు మనం వీటి గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. రైట్, జాగ్రత్తగా గమనించండి. నా వాయిస్ పెద్దగా వస్తుందా, చిన్నగానే వస్తుందమ్మా? చిన్నగా వస్తుందా, వాయిస్ క్లారిటీగానే వస్తుందా? క్లియర్ గానే ఉంది. రైట్, వెరీ గుడ్. రైట్, జాగ్రత్తగా గమనించండి. సి నౌ టుడే అవర్ న్యూ టాపిక్ ఈజ్ రిలేషనల్ ఆపరేటర్స్. రైట్, నౌ అవర్ న్యూ టాపిక్ ఈజ్ రిలేషనల్ ఆపరేటర్స్. రిలేషనల్ ఆపరేటర్స్ కెన్ బి ఆఫ్ 6 types, can be of 6 types, can be of 6 types. First one is greater than, first one is greater than, first one is greater than, second one is less than, second one is less than, second one is less than, third one is greater than or equal to, greater than or equal to, greater than or equal to amma, equal to, greater than or equal to. Right now fourth one is less than or equal to, less than or equal to, less than or equal to. Right, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. now fifth one is double equal to, double equal to, double equal to, double equal to. now last and final one is not equal to అమ్మ రైట్, నాట్ ఈక్వల్ టు. రైట్, నాట్ ఈక్వల్ టు అండి. జాగ్రత్తగా గమనించండి. నాట్ ఈక్వల్ టు. రైటా, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ రైటా గ్రేటర్ దాన్ కి ఎగ్జాంపుల్ చూద్దామమ్మా. రైటా గ్రేటర్ దాన్ కి ఎగ్జాంపుల్ చూద్దాం. గ్రేటర్ దాన్ కి ఎగ్జాంపుల్ చూసే దానికంటే ముందు రైటా మనం గుర్తు పెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, రైటా జాగ్రత్తగా గుర్తు పెట్టుకోండి అమ్మా. వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ ఇంటర్వ్యూ పార్ట్ ఆఫ్ వ్యూ. రైటా, ఇన్ ఇంటర్వ్యూ పార్ట్ వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇప్పుడు నోట్లో చెప్పబోతున్నా. జాగ్రత్తగా గమనించండి అమ్మా. సీదా సినిమా. రైటా, మనం రిలేషనల్ ఆపరేటర్స్ డిస్కస్ చేసుకునే దానికంటే ముందు మనకి we know about we know about some unicode values, some unicode values for our relational operators, for our relational operators. Must and should, must and should, must and should must and should we know about some unicode values for our relational operators అమ్మ రైటా. మనం ఖచ్చితంగా రైటా యూనికోడ్ వాల్యూస్ అనేది తెలుసుకోవాలి. రైట్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అమ్మా. మనకు యూనికోడ్ వాల్యూస్ వేటికి ఉంటాయంటే జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అమ్మా. ఆల్ఫాబెట్ 27 ఆల్ఫాబెట్స్ ఉన్నాయి. ప్లస్ మనకు రైటా డాలర్ సింబల్, ఎడిట్ సింబల్, హ్యాష్ సింబల్ నౌ, డాలర్ సింబల్ నౌ, పర్సెంటేజ్ సింబల్ నౌ, క్యాప్ సింబల్. రైటా వీటన్నిటికీ మనకు యూనికోడ్ వాల్యూస్ అనేవి ఉంటాయమ్మా. జాగ్రత్తగా గమనించండి. రైటా, సి మనకి సింబల్స్ కి యూనికోడ్ వాల్యూస్ అవసరం లేదమ్మా. ఎందుకంటే మనం యొక్క రిలేషనల్ ఆపరేటర్స్ లో మనం సింబల్స్ అనేవి ఎక్కడ అప్లై చేయం కాబట్టి మనకు అవసరం లేదు. ఫస్ట్ జాగ్రత్తగా గమనించండి. హియర్ ఐ టేక్ ఏ ఇజ్ ఈక్వల్స్ టు, ఏ ఇజ్ ఈక్వల్స్ టు. రైట్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అమ్మా. ఏ ఇజ్ ఈక్వల్స్ టు 65. రైటా, ఏ ఇజ్ ఈక్వల్స్ టు 65. నౌ స్మాల్ ఏ ఇజ్ ఈక్వల్స్ టు 97 అమ్మ. రైటా, క్యాపిటల్ ఏ యూనికోడ్ వాల్యూ 65. రైటా, స్మాల్ ఏ యూనికోడ్ వాల్యూ 97. నౌ నెక్స్ట్ వన్, క్యాపిటల్ బి యూనికోడ్ వాల్యూ 66. స్మాల్ బి యొక్క యూనికోడ్ వాల్యూ ఇస్ 98. నౌ క్యాపిటల్ సి యూనికోడ్ వాల్యూ 67. నౌ స్మాల్ సి యొక్క యూనికోడ్ వాల్యూ 99. నౌ క్యాపిటల్ డి యొక్క యూనికోడ్ వాల్యూ 68. నౌ స్మాల్ డి యొక్క యూనికోడ్ వాల్యూ 100 అమ్మా. నౌ ఇప్పుడు
చెప్పండమ్మా. క్యాపిటల్ ఈ యొక్క యూనికోడ్ వాల్యూ ఎంత? క్యాపిటల్ ఈ యొక్క యూనికోడ్ వాల్యూ హౌ మచ్? క్యాపిటల్ ఈ యూనికోడ్ వాల్యూ హౌ మచ్? 69. వెరీ గుడ్. 69. స్మాల్ ఈ యొక్క యూనికోడ్ వాల్యూ హౌ మచ్? 101. అంతేనమ్మా, రైట్. క్యాపిటల్ ఎఫ్ యొక్క యూనికోడ్ వాల్యూ 70. స్మాల్ ఎఫ్ యొక్క యూనికోడ్ వాల్యూ ఈజ్ 102. సార్ మీరిలా చెబుతుర్రు కదా, రైట్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మీరు చెప్తుర్రు కదా, నోటితో చెప్తుర్రు కదా సార్, పైథాన్లో మనం యూనికోడ్ వాల్యూస్ అనేవి ఐడెంటిఫై చేయడం కోసం మనకి ఫంక్షన్ లేదా మనకు బైనరీ వాల్యూస్ కనుక్కోవడం కోసం ఒక ఫంక్షన్ ఉంది, మనం ప్రింట్ చేయడం కోసం ఒక ఫంక్షన్ ఉంది, టైప్ కనుక్కోవడం కోసం ఒక ఫంక్షన్ ఉంది. అలాగే మనం యూనికోడ్ వాల్యూస్ కనుక్కోవడం కోసం ఏవైనా ఫంక్షన్ లేదా అని అంటే ఉందమ్మా, పైథాన్ లో ఫంక్షన్ ఉంది. ఆ ఫంక్షన్ ఏంటంటే ఓఆర్డి అమ్మ, రైటా. దట్ ఫంక్షన్ ఈజ్ ఓఆర్డి ఫంక్షన్. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి అమ్మా, రైటా. చెక్ చేయండి ఒక్కసారి, రైటా. ఎప్పుడు మనకు ఏ అనేది ఏ అనేది క్యారెక్టరా లేకపోతే డిజిట్ అమ్మా? ఏ అనేది క్యారెక్టరా లేకపోతే డిజిటా? క్యారెక్టర్, రైటా. మనకు వాట్ ఈ స్ట్రింగ్? స్ట్రింగ్ మీన్స్ వాట్ ఈ స్ట్రింగ్? స్ట్రింగ్ మీన్స్ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్. ఒక్క ఎలిమెంట్ ఉన్నా, ఒక్క క్యారెక్టర్ ఉన్నా సరే దట్ ఈజ్ ఎ స్ట్రింగ్ అమ్మ. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, దట్ ఈజ్ ఎ స్ట్రింగ్. మనకిట్లా నేమ్స్ ఎక్కడెక్కడైతే కనిపిస్తాయో, మనకు పేర్లు కనిపించిన ప్రతి చోట అది స్ట్రింగ్ అని మనం ఐడెంటిఫై చెయ్యాలమ్మా. జాగ్రత్తగా గమనించండి. ఐ టేక్ సిఎండి సిడి డెస్క్టాప్ పీవై టెస్ట్ డాట్ పీవై. ఏమొచ్చిందమ్మా? క్యాపిటల్ ఏకి 65 వచ్చిందా రాలేదా? ఎస్ ఆర్ నో? ఎస్. ఎక్కడ నేను చెప్పిందంత అమ్మా 65 చెప్పింది కరెక్టేనా కాదమ్మా? ఎస్ ఆర్ నో? 65 ఈజ్ రైట్. జాగ్రత్తగా గమనించండి. నౌ నెక్స్ట్ వన్, సీదా సినిమా, రైటా. ఒక్కసారి మనం మళ్ళీ స్మాల్ ఏ యొక్క యూనికోడ్ వాల్యూ అనేది కనుక్కుందామండి. జాగ్రత్తగా గమనించండి అమ్మా. సీదా పిక్చర్, రైట్. 97 వచ్చింది రాలేదమ్మా? 97 వచ్చింది రాలేదు? ఎస్ ఆర్ నో? 97 వచ్చిందమ్మా, రైటా. ఇంటర్వ్యూవర్ అడుగుతున్నామ్మా, ఏమని అడుగుతారంటే, రైట్, జాగ్రత్తగా గమనించండి, రైటా. మనము రైట్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకున్నాం, మనం ఆల్ఫాబెట్స్ యొక్క యూనికోడ్ వాల్యూస్ కనుక్కోవడం కోసం పైథాన్ లో మనం యూజ్ చేసే ఫంక్షన్ ఏంటి అని అడుగుతారండి. అని అడిగితే మీ ఆన్సర్ ఏంటమ్మా? మీ ఆన్సర్ ఏంటి? ఆల్ఫాబెట్స్ యొక్క యూనికోడ్ వాల్యూ కనుక్కోవడం కోసం మనం ఏ ఫంక్షన్ యూజ్ చేస్తాం పైథాన్ లో? ఆల్ఫాబెట్స్ అంటే ఏంటమ్మా? ప్రింట్ ఆఫ్ ఓఆర్డి. ఓఆర్డి ఫంక్షన్ అమ్మ, రైటా. ఓఆర్డి ఫంక్షన్ యూజ్ చేస్తాం, రైట్. జాగ్రత్తగా గమనించండి, రైట్. సాయి సూర్యపన్న, నా వాయిస్ వస్తుందా? మా స్నేహ, నా వాయిస్ వస్తుందా మీకు? మా నందిని సాగర్, నా వాయిస్ వస్తుందా? రైట్, జాగ్రత్తగా గమనించండి. సి, నౌ మనం రైట్ ఆల్ఫాబెట్స్ ని బేస్ చేసుకొని యూనికోడ్ వాల్యూస్ కనుక్కోవడం కోసం మనం ఓఆర్డి అనే ఫంక్షన్ యూజ్ చేస్తామండి, రైటా. మీకు ఇంకొక డౌట్ రైజ్ అవ్వచ్చండి, రైటా. ఇక్కడ మనం ఆల్ఫాబెట్స్ ఇవ్వకుండా ఇప్పుడు నేను 103 అని ఇస్తా, లేకపోతే 71 అని ఇస్తా. నాకు ఇక్కడ 103 అని ఇచ్చినప్పుడు రైట్, 103 అనేది దేని యొక్క, ఏ ఆల్ఫాబెట్ యొక్క యూనికోడ్? ఏ ఆల్ఫాబెట్ యొక్క యూనికోడ్ నాకు తెలియాలి. దానికి ఎలాంటి ఫంక్షన్ లేదా అనంటే దానికి కూడా ఉందమ్మా. దానికి ఫంక్షన్ ఏంటంటే రైటా, సిహెచ్ఆర్. సిహెచ్ఆర్ అండ్ రైటా, సిహెచ్ఆర్ ఆఫ్ రైటా. ఇప్పుడు నేను కనుక్కుంటున్నమ్మా, ఒక నెంబర్ కి కనుక్కుంటున్నా. ఆ నెంబర్ ఏంటంటే
అంటే 75 అమ్మ. 75 యొక్క 75 అనేది రైటా? ఏ ఆల్ఫాబెట్ యొక్క యూనికోడ్ వాల్యూనో కనుక్కుంటున్నమ్మా. జాగ్రత్తగా గమనించండి. ఐ టేక్ 75 జస్ట్ పైథాన్ స్పేస్ టెస్ట్ డాట్ పీవై రైటా? కే వచ్చిందమ్మా. 75 కే వచ్చింది. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? రెస్పాండ్. ఏ వచ్చిందమ్మా. రైట్, ఒకసారి చెక్ చేద్దాం. రైట్, జాగ్రత్తగా గమనించండి. రైటా? ఈ ఎఫ్ ఈఎఫ్ జి 71, జి 71, ఈఎఫ్ జి హెచ్ 72, ఐ 73, జే 74, కే 75 అమ్మ. వచ్చిందా రాలేదమ్మా? కే 75 ఇక్కడ కే వచ్చింది. నవ్వు ఇక్కడ 75 వచ్చిందా రాలేదమ్మా? ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో చెప్పాలమ్మా. రైట్, వచ్చిందండి. రైటా? నౌ మై క్వశ్చన్ ఈజ్, ఇప్పుడు చెప్పండమ్మా. రైటా? నా క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి ఇప్పుడు. రైట్, సీదా సినిమా. రైటా? ఇప్పుడు నేను ఏబిసిడీలకు ఏబిసిడీలకు రైటా? ఏబిసిడీలు అంటే ఆల్ఫాబెట్స్, ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ అమ్మా. ఆల్ఫాబెట్స్ యొక్క యూనికోడ్ వాల్యూస్ కనుక్కోవడం కోసం మనం పైథాన్ లో ఏ ఫంక్షన్ యూజ్ చేస్తామమ్మా చెప్పాలి. విచ్ ఫంక్షన్ వి యూజ్? ఓఆర్‌డి ఫంక్షన్. రైట్, ఇప్పుడు నేను డిజిట్స్‌ని బేస్ చేసుకొని యూనికోడ్ ఆల్ఫాబెట్ కనుక్కోవాలమ్మా. యూనికోడ్ ఆల్ఫాబెట్ కనుక్కోవడం కోసం నేను ఏ ఫంక్షన్ యూజ్ చేయాలమ్మా? సిహెచ్ఆర్. గుర్తుపెట్టుకోండమ్మా. రైటా? వెరీ గుడ్. రైట్, గుర్తుపెట్టుకోవాలి. ఇంటర్వ్యూ క్వశ్చన్ అమ్మా. రైట్, జాగ్రత్తగా గమనించండి. నౌ గో టు నౌ ఇప్పుడు మనం ఎగ్జాంపుల్స్‌కి జంప్ అయిదామమ్మా. ఎగ్జాంపుల్స్‌కి జంప్ అయిదాం. రైట్, జాగ్రత్తగా గమనించండి అమ్మా. నౌ సీదా పిక్చర్ అండ్ సీదా సినిమా. రైట్, ఒకసారి చెక్ చేద్దామండి. జాగ్రత్తగా గమనించండి అమ్మా. హియర్ ఐ టేక్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఐ టేక్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 10, బి ఈజ్ ఈక్వల్స్ టు 5 అండి. I take A is equals to 10, B is equals to 5. I take here print A greater than B. A greater than B. ఎప్పుడు చెప్పండి అమ్మా. 10 అనే వాల్యూ ఏ అనే వేరియబుల్ లో స్టోర్ అయిపోయింది. నౌ 5 అనే వాల్యూ బి అనే వేరియబుల్ లో స్టోర్ అయిపోయిందమ్మా. ఎప్పుడు 10 అనే వాల్యూ ఏ కి అసైన్ అయింది, ఇప్పుడు 5 అనే వాల్యూ బి కి అసైన్ అయిందమ్మా. 10 గ్రేటర్ దాన్ 5. అవుట్పుట్ ఈస్ ట్రూ ఆర్ ఫాల్స్? ట్రూ అమ్మా. రైటా? ఇక్కడ మనకు ట్రూ వచ్చేసిందండి. రైటా? మనకిక్కడ అవుట్పుట్స్ అనేది ట్రూ అండ్ ఫాల్స్ లోనే వస్తుంది. రైటా? మనం ఇచ్చిన కండిషన్ బేస్ చేసుకొని అవుట్పుట్ ట్రూ లేదా ఫాల్స్ అని వస్తుందమ్మా. అవుట్పుట్ జాగ్రత్తగా గమనించండి. హియర్ ఐ టేక్ ఏ లెస్ దాన్ బి. ఏ లెస్ దాన్ బి. వాట్ ఇస్ అవుట్పుట్ చెప్పాలమ్మా. వాట్ ఇస్ అవుట్పుట్ ఏ లెస్ దాన్ బి? ఫాల్స్ అమ్మా. రైటా? ఏ లెస్ దాన్ బి ఫాల్స్. 1 సెకండ్ అమ్మా. ఓకే, రైట్. ఓకే, రికార్డింగ్ క్లాస్ సెండ్ మీ. ఓకే, డన్. రైట్, జాగ్రత్తగా గమనించండి అమ్మా. సి ఓకే, ఏ లెస్ దాన్ బి. నౌ ప్రింట్ నౌ ప్రింట్ ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి అమ్మా. ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి కండిషన్ ట్రూ ఆర్ ఫాల్స్? ట్రూ. రైటా? ఇక్కడ నేను ఏమంటున్నా జాగ్రత్తగా గమనించండి. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ అమ్మా. గ్రేటర్ దాన్ అయినా ఉండొచ్చు, ఆర్ ఈక్వల్ టు అయినా కూడా నాకు అవుట్పుట్ రావాలమ్మా. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నాకు ఇక్కడ గ్రేటర్ దాన్ కండిషన్ సాటిస్ఫై అయినా నో ప్రాబ్లం, ఆర్ ఈక్వల్ టు కండిషన్ సాటిస్ఫై అయినా నో ప్రాబ్లం అమ్మా. రైటా? ఎప్పుడు 10 ఈక్వల్ టు 5 ఫాల్స్ కాబట్టి ఈ ఈక్వల్ టు ని ఇగ్నోర్ చేసేస్తాము. పైథాన్ వర్చువల్ మిషన్ ఈక్వల్ టు ని ఇగ్నోర్ చేసేసి తర్వాత గ్రేటర్ దాన్
చెక్ చేసుకుంటదమ్మా. గ్రేటర్ థాన్ చెక్ చేసుకొని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. 10 గ్రేటర్ థాన్ 5 కండిషన్ ట్రూనే గదా! అనేసి మనకి అవుట్‌పుట్ అనేది ట్రూ ఇచ్చేస్తదమ్మా. జాగ్రత్తగా గమనించండి. నౌ నెక్స్ట్ వన్ ప్రింట్ ఏ లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు బి. వాట్ ఈస్ అవుట్‌పుట్ నౌ? వాట్ ఈస్ అవుట్‌పుట్ నౌ? ఫాల్స్ రైట్. ఫాల్స్ అమ్మ. ఫాల్స్ రైటా? ఏ అనేది బికి గ్రేటర్ కాదు. రైట్. సారీ అమ్మ. రైటా? 5 10 అనేది రైట్. సారీ అమ్మ. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. 5 అనేది 10 కంటే పెద్దది కాదమ్మా. రైట్. జాగ్రత్తగా గమనించండి. ఫాల్స్ వచ్చిందమ్మా. ఇక్కడ ఇప్పుడు చెప్పండమ్మా. అవుట్‌పుట్ ఇప్పుడు చెప్పండి. రైటా? చెప్పండమ్మా. 10 ఏలో 10 బిలో 10 అమ్మ. వాట్ ఈస్ ద అవుట్‌పుట్ నౌ? ఇక్కడ చూడండమ్మ ఒకసారి. ఇక్కడ చూడండి ఒకసారి. ఏలో 10 వాల్యూ స్టోర్ అయిపోయింది. బిలో 10 వాల్యూ స్టోర్ అయిపోయింది. 10 గ్రేటర్ థాన్ 10 కండిషన్ ట్రూనమ్మా. 10 గ్రేటర్ థాన్ 10. 10 10 ఈక్వల్ టు 10 ట్రూ గాని 10 గ్రేటర్ థాన్ 10 ట్రూనా ఫాల్స్ అమ్మా? ఫాల్స్. రైట్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నౌ 10 గ్రేటర్ థాన్ 10 లెస్ థాన్ 10 వాట్ ఈస్ అవుట్‌పుట్? ట్రూ ఆర్ ఫాల్స్? ఫాల్స్ అమ్మా. ఫాల్స్. రైటా? నౌ నెక్స్ట్ వన్ చెప్పండమ్మా. రైటా? ఏ గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు బి కండిషన్ ట్రూనా ఫాల్సా? ఏ గ్రేటర్ థాన్ బి ట్రూనా ఫాల్స్ అమ్మ. వెరీ గుడ్. కండిషన్ ఈజ్ ట్రూ. కండిషన్ ఈజ్ ట్రూ. రైటా? ఇక్కడ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రేటర్ థాన్ చెక్ చేసుకున్నప్పుడు అవుట్‌పుట్ అనేది ఫాల్స్ వస్తది. ఫాల్స్ వచ్చిన అవుట్‌పుట్‌ని ఇగ్నోర్ చేసేసి తర్వాత మనకు ఈక్వల్ టు కూడా ఉందమ్మా. ఈక్వల్ టు కూడా ఉంది. ఆ ఈక్వల్ టుని చెక్ చేసుకుంటది. 10 ఈక్వల్ టు 10 కండిషన్ ఈజ్ ట్రూ. ఆర్ అంటున్నామమ్మా. ఇది లేకపోతే ఇది గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు. ఇది కాకపోతే ఇది. ఇది లేకపోతే ఇదమ్మా. జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు చెప్పండమ్మా. వాట్ ఈస్ ద అవుట్‌పుట్? ట్రూ అండి. ట్రూ. రైట్. జాగ్రత్తగా గమనించండమ్మా. ట్రూ ఈజ్ అవర్ అవుట్‌పుట్ అమ్మా. రైటా? క్లియర్ అండి. ఐ హోప్ ఇంతవరకు అర్థమైందని అనుకుంటున్నా. రైట్ అమ్మ. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇంకా రిలేషనల్ ఆపరేటర్స్ అయిపోలేదు. ఉంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఐ టేక్ ఐ టేక్ 1 I take one string. Here also I take another string amma. Here I take another string. Now జాగ్రత్తగా గమనించండి. ప్రింట్ a greater than b. Now next one print a less than b. Now print a greater than or equal to b. Now ప్రింట్ ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి. రైట్. జాగ్రత్తగా గమనించడమ్మా. నౌ సే ఎప్పుడు జాగ్రత్తగా గమనించడమ్మా. నేను ఇప్పుడు ఈ డి యొక్క క్యాపిటల్ డి యొక్క యూనికోడ్ వాల్యూ కనుక్కోవాలమ్మా. ఎంతమ్మా యూనికోడ్ వాల్యూ? క్యాపిటల్ డి యొక్క యూనికోడ్ వాల్యూ. క్యాపిటల్ డి యొక్క యూనికోడ్ వాల్యూ హౌ మచ్? 68 65 66 67 68. వెరీ గుడ్. 68 అమ్మా. అంతేనమ్మా. 68 రైట్. వెరీ గుడ్. 68. నౌ స్మాల్ డి యొక్క యూనికోడ్ వాల్యూ. స్మాల్ డి యొక్క యూనికోడ్ వాల్యూ. స్మాల్ డి యొక్క యూనికోడ్ వాల్యూ 100 అమ్మ. రైటా? స్మాల్ డి యొక్క యూనికోడ్ వాల్యూ 100 అండి. జాగ్రత్తగా గమనించండి అమ్మా. రైటా? ఇప్పుడు ఈ దుర్గా యొక్క వాల్యూ 68. ఈ దుర్గా యొక్క వాల్యూ 100 అమ్మ. రైటా? 68 గ్రేటర్ దాన్ 100 కండిషన్ ట్రూనా ఫాల్స్ అమ్మా? ఫాల్స్ అండి. నౌ నెక్స్ట్ వన్ చెప్పండమ్మ ఇక్కడ. రైటా? అండ్ 68 లెస్ దాన్ 100 అవుట్‌పుట్ ట్రూనా ఫాల్సా?
ట్రూ. నౌ ఇక్కడ అవుట్‌పుట్ ట్రూనా ఫాల్సా అమ్మా? ఫాల్స్. నౌ నెక్స్ట్ వన్ అవుట్‌పుట్ ఈస్ ట్రూ అండి. రైట్ ఒకసారి చెక్ చేద్దామమ్మా. ఒకసారి అవుట్‌పుట్ చెక్ చేద్దాం. రైట్ జాగ్రత్తగా గమనించండి. జస్ట్ రన్ చేసినామా ఫాల్స్, ట్రూ, ఫాల్స్, ట్రూ అండి రైటా? మనకిక్కడ కూడా అదే అవుట్‌పుట్ ఇచ్చిందమ్మా. ఫాల్స్, ట్రూ, ఫాల్స్, ట్రూ అండి. జాగ్రత్తగా గమనించండమ్మా. రైటా? నేను దీన్ని కూడా కామెంట్ చేసేస్తున్నా. దీన్ని కూడా కామెంట్ చేసేసి నౌ నెక్స్ట్ ఎగ్జాంపుల్ అమ్మా. ఐ టేక్ ప్రింట్, ఐ టేక్ ప్రింట్ ట్రూ గ్రేటర్ దాన్, ట్రూ గ్రేటర్ దాన్ ఫాల్స్ అమ్మ. వాట్ ఈస్ ద అవుట్‌పుట్ చెప్పాలి. ట్రూ గ్రేటర్ దాన్ ఫాల్స్. ట్రూ. రైటా? హౌ అమ్మ ట్రూ హౌ? వెరీ గుడ్. ట్రూ ఇండికేట్స్ నంబర్ 1, ఫాల్స్ ఇండికేట్స్ నంబర్ 0. 1 గ్రేటర్ థాన్ 0 ఈజ్ కండిషన్ ఈజ్ ట్రూ. కాబట్టి అవర్ అవుట్‌పుట్ ఆల్సో ట్రూ అండి. జాగ్రత్తగా గమనించండమ్మా. నౌ ప్రింట్, నౌ ప్రింట్ ట్రూ లెస్ థాన్ ఫాల్స్, ట్రూ లెస్ థాన్ ఫాల్స్. కండిషన్ ఈజ్ ట్రూ ఆర్ ఫాల్స్? ఫాల్స్ అమ్మా. రైటా? జాగ్రత్తగా గమనించండి. నౌ ఫాల్స్ అండి. జాగ్రత్త చెక్ చేయండమ్మా. రైటా? ప్రింట్ ట్రూ, ప్రింట్ ట్రూ, గ్రేటర్ దాన్ ట్రూ, గ్రేటర్ దాన్ ట్రూ అమ్మ. ట్రూ గ్రేటర్ దాన్ ట్రూ. కండిషన్ ట్రూనా ఫాల్స్ అమ్మా? ట్రూ గ్రేటర్ దాన్ ట్రూ. ఫాల్స్ అమ్మా. వెరీ గుడ్. వెరీ గుడ్. కండిషన్ ఈజ్ ఫాల్స్. ఎలా అంటే ట్రూ అనేది ట్రూకి ఈక్వల్ కానీ ట్రూ అనేది ట్రూకి గ్రేటర్ దాన్ కాదు, లెస్ దాన్ కాదమ్మా. కాబట్టి ఇక్కడ నేను చెప్పే కండిషన్ ఫాల్స్. కాబట్టి అవుట్‌పుట్ అనేది ఫాల్స్ వస్తదమ్మా. రైట్. ఇప్పుడు చెప్పండమ్మా వాట్ ఈస్ అవుట్‌పుట్ నౌ? వాట్ ఈస్ అవుట్‌పుట్? ట్రూ. రైట్. కండిషన్ ఈజ్ ట్రూ అండి. ఎందుకంటే ఇక్కడ మనకి ఈక్వల్ టు ఉంది. ట్రూ గ్రేటర్ దాన్ కాకపోతే ఆర్ ఈక్వల్ టు ట్రూ, ట్రూ ఈక్వల్ టు ట్రూ. కండిషన్ ఈజ్ ట్రూ. రైట్. అవుట్‌పుట్ ఆల్సో ట్రూ అండి. జాగ్రత్తగా గమనించండమ్మా. నౌ హియర్ ఐ టేక్ ప్రింట్ ట్రూ, ట్రూ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ట్రూ అండి. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ట్రూ. కండిషన్ ట్రూనా ఫాల్స్ అమ్మా? కండిషన్ ట్రూనా ఫాల్స్ చెప్పాలి. ఫాల్స్ అమ్మా. రైటా? సి. ఫాల్సా ట్రూనా? ఫాల్సా ట్రూనా? ఫాల్సా ట్రూనా? కరెక్ట్‌గా చెప్పాలి. ట్రూ అమ్మ. రైటా? ట్రూ. ఎందుకంటే ఇక్కడ ఈక్వల్ టు ఉందమ్మా. ఈక్వల్ టు ఉంది. ఈక్వల్ టు ఉంది కాబట్టి కండిషన్ ఈజ్ ట్రూ అండి. రైట్. ఇంతవరకు అర్థమైందమ్మా? అర్థమైంది. ఇంతవరకు అర్థమైందా? రైట్. జాగ్రత్తగా గమనించండి. సీదా సినిమా. రైట్. ఇంతవరకు క్లియర్. అర్థమైపోయింది. రైట్. నెక్స్ట్ ఎగ్జాంపుల్, నెక్స్ట్ ఎగ్జాంపుల్. రైట్. ఒకసారి చెక్ చేద్దామండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్. రైట్. సీదా సినిమా అండి. సీదా పిక్చర్. రైట్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చెక్ చేద్దామండి ఒకసారి. రైట్. జాగ్రత్తగా గమనించండమ్మా. ప్రింట్ 10 లెస్ దాన్ 20. వాట్ ఈస్ అవుట్‌పుట్ అమ్మా? 10 లెస్ దాన్ 20 వాట్ ఈస్ అవుట్‌పుట్? True. Very good. Now print 10 less than 20 less than 30. What is output? True. Now print 10 less than 20 less than 30 less than 40. What is output now? True. Now print 10 less than 20 less than 30 less than 40 greater than 50. What is output now? రైట్. మీకు రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చెప్తా. మీకు రైట్. వెరీ గుడ్ అమ్మా. వెరీ గుడ్. కండిషన్ ఈజ్ ఫాల్స్ అమ్మా. మీకు నేను ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చెప్తామ్మా. రైటా? 10థ్ క్లాస్‌లో
నేను ఇంకొక ఫ్రెండ్ ఉండేవాడమ్మ నాతో పాటు. ఇది నేను, ఇది మా ఫ్రెండు. ఇద్దరం మంచిగా చదువుతాం. మంచి ఫ్రెండ్స్ అమ్మ. మేమిద్దరము ఎప్పుడైనా సరే క్లాస్ టాపర్స్‌మి ట్రూగా ఉంటామమ్మ మేమిద్దరం. నౌ నెక్స్ట్ వన్. మా ఇద్దరితో పాటు ఇంటర్మీడియేట్‌కొచ్చేసరికి ఇంకో ఫ్రెండ్ కలిసిండమ్మ మా ఇద్దరితో పాటు. వాడు గూడా మంచోడే. వాడు గూడా మంచోడే. వాడు గూడా అబద్ధపోడు కాదప్ప. వాడు గూడా ఒక తాగుబోతనం లేదు, ఒక తిరుగుబోతనం లేదు, ఒక గాలోడు గాదు. రైట్ నౌ మా ముగ్గురితో పాటు ఇంకొక మంచోడు తగిలిండమ్మా. ఇంకొక మంచి ఫ్రెండ్ తగిలినప్పుడు మేము ముగ్గురం మంచిగున్నాం. మేము ముగ్గురం ట్రూగానే ఉన్నామమ్మా. తర్వాత మేము ఎప్పుడైతే మేము ఎప్పుడైతే బీటెక్‌కొచ్చినామో, ఆ బీటెక్‌కొచ్చిన తరువాత ఒక తాగుబోతోడు కలిసిండమ్మ మాకు. రైటా? ఒక తాగుబోతోడు కలిసిండు. ఒక తాగుబోతోడు కలిసిన తర్వాత మేమేమైనామమ్మా, మేము గూడా తాగుబోతోళ్ళమైనమమ్మ. రైటా? జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. రైటా? అన్ని ట్రూ కండిషన్స్‌లో ఒక్క కండిషన్ ఫాల్స్ అయినా సరే అవుట్‌పుట్ టోటల్లీ ఫాల్స్ అమ్మ. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. రైటా? దిస్ కండిషన్ ఈస్ ట్రూ. దిస్ కండిషన్ ఈస్ ట్రూ. దిస్ కండిషన్ ఈస్ ట్రూ. బట్ ఇక్కడ ఒక్క ఫాల్స్ కండిషన్ అనేది వచ్చిందమ్మా. ఆటోమేటిక్‌గా టోటల్ కండిషన్ మొత్తం ఫాల్స్ అయిపోయిందమ్మా. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. రైటా? మంచి నీళ్ళల్లో రైటా ఒక్క చుక్క చెడ్డ నీళ్ళు కలిపినా సరే మొత్తం నీళ్లు మొత్తం చెడిపోతాయమ్మా. ఎట్లనే మనకు అవుట్‌పుట్స్ అనేది ఒకసారి చెక్ చేద్దాం. రైట్, జాగ్రత్తగా గమనించండమ్మా. రైట్, ట్రూ, 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 ఫాల్స్ అమ్మా. క్లియరా? అవుట్‌పుట్ క్లియరా? క్లియర్ అమ్మా? రైట్. మనకి మనకి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఒక్క ఒక కండిషన్ ఫాల్స్ ఉన్నా టోటల్ కండిషన్ ఈజ్ ఫాల్స్ అమ్మా. జాగ్రత్తగా గమనించండి. నౌ నెక్స్ట్ వన్. సీదా సినిమా అండ్ సీదా పిక్చర్ అమ్మా. జాగ్రత్తగా గమనించండి. రైట్ హియర్ ఐ టేక్ నౌ హియర్ ఐ టేక్ వన్ ఎగ్జాంపుల్ అమ్మా. రైట్ నౌ జాగ్రత్తగా గమనించండి అమ్మా. ఇప్పటి వరకు మనం గ్రేటర్ దాన్ చెప్పుకున్నాం, లెస్ దాన్ చెప్పుకున్నాం, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు చెప్పుకున్నాం. నౌ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కూడా చెప్పుకున్నాం అమ్మా. ఇప్పటి వరకు పెండింగ్ ఉన్న టూ ఏంటమ్మా? డబల్ ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు అండి. రైటా? ఈ డబల్ ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు ఏ ఆపరేటర్స్ అమ్మా? ఏ ఆపరేటర్స్? రిలేషనల్ ఆపరేటర్స్. వెరీ గుడ్. రైట్, రిలేషన్ ఆపరేటర్స్ అమ్మా. ఒక్కొక్కసారి ఇంటర్వ్యూవర్ కన్‌ఫ్యూజ్ జేయడం కోసం వేరుగా అడుగుతాడమ్మ నాటటోడు. రైటా? వేరే విధంగా అడుగుతాడు. వేరే విధంగా అడిగినప్పుడు వాడు క్వెషన్ ఏమని అడుగుతాడంటే జాగ్రత్తగా గమనించండి. ఈక్వాలిటీ ఆపరేటర్స్ హౌ మెనీ టైప్స్ అని క్వెషన్ అడుగుతాడమ్మా. రైటా? రిలేషనల్ ఆపరేటర్స్ హౌ మెనీ టైప్స్ అని అడుగుతాడు. దాని తర్వాత ఈక్వాలిటీ ఆపరేటర్స్ హౌ మెనీ టైప్స్ అని అడుగుతాడండి. హౌ మెనీ టైప్స్ అడిగినప్పుడు అర్రే! ఈక్వాలిటీ ఆపరేటర్స్ సార్ చెప్పలేదు గదా! అనని అప్పుడు మీరు ఆలోచిస్తారమ్మా. జాగ్రత్తగా గమనించండి. రైటా? రిలేషనల్ ఆపరేటర్స్‌లోనే ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు కూడా ఉంటాయమ్మా. రైటా? అదే ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టుని మనం ఈక్వాలిటీ ఆపరేటర్స్ అని కూడా అంటామమ్మా. రైట్, ఇప్పుడు చెప్పండమ్మా. ఈక్వాలిటీ ఆపరేటర్స్ హౌ మెనీ టైప్స్? Two types. First one is double equal to, second one is not equal to. రైట్, జాగ్రత్తగా గమనించండి. ఒక్కసారి చెక్ చేద్దామమ్మా. రైట్ నౌ ఈక్వాలిటీ ఆపరేటర్స్. రైట్, ఈక్వాలిటీ ఈక్వాలిటీ operators, equality operators, right, can be of can be of two types, can be of two types. First one is double equals to. First one is double equal to. First one is double equal to.
double equal to. Now second one is not equal to, not equal to, not equal to, right? First one is double equal to, second one is not equal to, right? జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అమ్మా. వీటికి మనం ఇప్పుడు ఎగ్జాంపుల్స్ అనేది చెక్ చేద్దాం, రైట్? జాగ్రత్తగా గమనించండి అమ్మా. సీదా పిక్చర్ అండ్ సీదా సినిమా, రైట్? జాగ్రత్తగా గమనించండి. నౌ హియర్ ఐ టేక్ డాట్ పీవై ఫైల్కి వెళ్తున్నామ్మా. నౌ సీదా సినిమా, రైట్ టేక్ ఏ, నౌ హియర్ డైరెక్ట్ ప్రింట్ తీసుకుంటున్నామ్మా. ప్రింట్ 10 ఈక్వల్ టు 10 ఈక్వల్ టు 10, 10 ఈక్వల్ టు 10 అమ్మ. వాట్ ఈస్ అవుట్పుట్ నౌ? వాట్ ఈస్ అవుట్పుట్ నౌ? ట్రూ, రైట్? కండిషన్ ఈజ్ ట్రూ అండి. నౌ నెక్స్ట్ వన్ జాగ్రత్తగా గమనించండి అమ్మా. ప్రింట్ 10 నాట్ ఈక్వల్ టు 10. వాట్ ఈస్ అవుట్పుట్? 10 నాట్ ఈక్వల్ టు 10. 10 అనేది 10కి ఈక్వల్ కాదు అంటున్నమ్మా. నేను చెప్పే కండిషన్ ట్రూనా ఫాల్సా? ట్రూనా ఫాల్సా? ట్రూనమ్మా ఫాల్సా? నేనిక్కడ ఏమంటున్నంటే 10 అనేది ఈ 10కి ఈక్వల్ కాదు అంటున్నమ్మా. ఇక్కడ నేను చెప్పే కండిషన్ అనేది ట్రూనా ఫాల్సా? ఫాల్స్ అమ్మా. ఇక్కడ 10 అనేది 10కి ఈక్వల్. కానీ ఇక్కడ నేను ఏమంటున్నా? నాట్ ఈక్వల్ అంటున్నమ్మా. ఈక్వల్ కాదు అంటున్నా కాబట్టి ఇక్కడ నేను చెప్పే కండిషన్ ఇస్ రాంగ్. నేను చెప్పే కండిషన్ ఇస్ రాంగ్. కాబట్టి ఇక్కడ అవుట్పుట్ ఈజ్ ఫాల్స్ అమ్మ, రైటా? ఇక్కడ అవుట్పుట్ ఈజ్ ఫాల్స్. నౌ నెక్స్ట్ వన్ హియర్ ప్రింట్ ఐ టేక్ ప్రింట్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అమ్మా. సక్సెస్, సక్సెస్ ఈక్వస్ టు సక్సెస్ అమ్మ. సక్సెస్ ఈక్వస్ టు సక్సెస్. వాట్ ఈస్ ద అవుట్పుట్? ట్రూనా ఫాల్సా? ఫాల్స్. ఎందుకు ఫాల్స్? వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. యువర్ థింకింగ్ పవర్స్ హైలైట్ లో ఉన్నాయమ్మా, రైటా? వెరీ గుడ్ అమ్మా, రైటా? ఈ క్యాపిటల్ ఎస్ యొక్క యూనికోడ్ వాల్యూ డిఫరెంట్, ఈ స్మాల్ ఎస్ యొక్క యూనికోడ్ వాల్యూ ఈజ్ డిఫరెంట్ అమ్మా, రైటా? కాబట్టి మనకి అవుట్పుట్ ఈజ్ ఫాల్స్, రైట్? జాగ్రత్తగా గమనించండి. నౌ హియర్ ఐ టేక్ ప్రింట్ సక్సెస్, సక్సెస్ నాట్ ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు సక్సెస్, సక్సెస్ చెప్పాలమ్మా. వాట్ ఈస్ అవుట్పుట్ నౌ? ట్రూ, ట్రూ ఈజ్ అవర్ అవుట్పుట్ అమ్మా. ట్రూ ఈజ్ అవర్ అవుట్పుట్, రైట్? జాగ్రత్తగా గమనించండి. సి నౌ హియర్ ప్రింట్ ఐ టేక్ ప్రింట్. జాగ్రత్తగా గమనించండి అమ్మా. ట్రూ ఈక్వల్ టు ట్రూ. వాట్ ఈస్ అవుట్పుట్ నౌ? ట్రూ ఈక్వల్ టు ట్రూ. ట్రూ ఈక్వల్ టు ట్రూ. వాట్ ఈస్ ద అవుట్పుట్? True. True is output true amma. Now next one. Right here I take true not equal to true. Not equal to true. What is the output చెప్పాలి? False amma. False is our output. Now next one. Print. Print. True not equals to false amma. What is output now? ట్రూ. వెరీ గుడ్. ట్రూ అనేది ఫాల్స్ కి ఈక్వల్ కాదు. నేను ఇక్కడ చెప్పే కండిషన్ కూడా సేమ్ ఉంది. ట్రూ అనేది నాట్ ఈక్వల్ టు ఫాల్స్ అంటున్నా కాబట్టి నేను చెప్పే కండిషన్ ఇస్ ట్రూ. కండిషన్ టోటల్లీ
ట్రూ అమ్మా. రైట్. జాగ్రత్తగా గమనించండి. నౌ హియర్ ఐ టేక్. నేనిప్పుడు వీటన్నిటిని కామెంట్ చేస్తున్నమ్మా. వీటన్నిటిని కామెంట్ చేస్తున్నా. కామెంట్ చేసేసి రైట్ ఐ టేక్ అనదర్ ఎగ్జాంపుల్. 10 ఈక్వల్ టు ఈక్వల్ టు 10 ఈక్వల్ టు 10. కండిషన్ ఈజ్ ట్రూ. నౌ నెక్స్ట్ వన్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండమ్మా. 10 ఈక్వల్ టు 10. 10 ఈక్వల్ టు 10. కండిషన్ మళ్ళా ట్రూ. నౌ నెక్స్ట్ వన్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండమ్మా. 10 ఈక్వల్ టు 10. ఈక్వల్ టు 10. ఈక్వల్ టు 10. మళ్ళా కండిషన్ ఇస్ ట్రూ. నౌ ప్రింట్ 10 ఈక్వల్ టు 10. ఈక్వల్ టు 10. నౌ ఈక్వల్ టు 10. రైట్ నాట్ సారీ ఈక్వల్ టు 20. వాట్ ఈస్ అవుట్పుట్ నౌ అమ్మా? వాట్ ఈస్ అవుట్పుట్ నౌ? ఫాల్స్ అమ్మ. రైటా? జాగ్రత్తగా గమనించండి. రైట్. దిస్ ఈజ్ కాల్డ్ రిలేషనల్ ఆపరేటర్స్ అమ్మ. రైట్. రిలేషనల్ ఆపరేటర్స్ అర్థమైందమ్మా? అర్థమైందా? రిలేషనల్ ఆపరేటర్స్ క్లియర్? రైట్. క్లియర్ అండి. రైట్. జాగ్రత్తగా గమనించండి అమ్మ. రిలేషనల్ ఆపరేటర్స్ ఈజ్ క్లియర్. రైట్. నెక్స్ట్ వన్ ఈజ్ అసైన్మెంట్ ఆపరేటర్స్ అమ్మ. అసైన్మెంట్ ఆపరేటర్స్. రైట్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అసైన్మెంట్ ఆపరేటర్స్. రైట్. అసైన్మెంట్ ఆపరేటర్స్. రైట్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండమ్మా. ఈ శనివారం అమ్మా. రైటా? ఈ శనివారం మళ్ళీ ఇంకో ఎగ్జామ్ ఉంటుందమ్మా. జాగ్రత్తగా గమనించండి. ఈ శనివారం మళ్ళీ స్టార్టింగ్ టు ఎండింగ్. రైట్. ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండింగ్ ఈ శనివారం కూడా ఎగ్జామ్ ఉంటుంది. రైట్. ఆలోచించి రాయండి. ఈసారి కన్ఫ్యూజన్ క్వశ్చన్స్ పెడతామ్మా. థింక్ చేసి రాయండి. 1 అవర్ లేట్ అయినా నో ప్రాబ్లం. రైట్. థింక్ చేసి నిదానంగా రాయండి. నో ఇష్యూ అమ్మా. రైట్. ఈ శనివారం అయిపోయిన తర్వాత నెక్స్ట్ శనివారం రైట్ ఇంటర్వ్యూ తీసుకుందామండి. మీకు ఓకే కదమ్మా ఇంటర్వ్యూ? స్నేహ, నందిని సాగర్ మీకు ఓకే కదమ్మా ఇంటర్వ్యూ? ఎస్ఆర్ నువ్వు వాయిస్ వస్తుందమ్మా? ఇంటర్వ్యూ మీకు ఓకే కదమ్మా? ఎస్ఆర్ నువ్వు రైట్. ఈ వీక్ మనం ఎగ్జామ్ పెట్టుకుందాం. నెక్స్ట్ వీక్ ఇంటర్వ్యూ పెట్టుకుందామండి. జాగ్రత్తగా గమనించండి అమ్మా. నౌ సీదా పిక్చర్ అండ్ సీదా సినిమా. రైట్. జాగ్రత్తగా గమనించండి. ఇయర్ ఐ టేక్ అసైన్మెంట్ ఆపరేటర్. అసైన్మెంట్ ఆపరేటర్స్ చెప్పుకునే దానికంటే ముందు వాట్ ఈజ్ మల్టిపుల్ అసైన్మెంట్ ఇన్ పైథాన్? వాట్ ఈజ్ మల్టిపుల్ అసైన్మెంట్ ఇన్ పైథాన్? చెప్పాలి. మల్టిపుల్ వేరియబుల్స్. అసైనింగ్ మల్టిపుల్ వేరియబుల్స్ టు మల్టిపుల్ వాల్యూస్. ఇంకో మెథడ్ గుర్తెచ్చుకోవాలమ్మా. గుర్తెచ్చుకోండి. నో ప్రాబ్లం. గుర్తెచ్చుకోవాలి. మల్టిపుల్ వేరియబుల్స్ టు అసైనింగ్ మల్టిపుల్ వేరియబుల్స్ టు మల్టిపుల్ వాల్యూస్. నెక్స్ట్ వన్ చెప్పాలి. థింక్ చేయాలమ్మా. థింక్ చేయాలి. ఏ ఈజ్ ఈక్వల్స్ టు 10, 20, 30. ఇంటి కూడా ఇచ్చినమ్మా. ఏ ఈజ్ ఈక్వల్స్ టు 10, 20, 30. ఇన్ వన్ లైన్ చెప్పాలి. కరెక్ట్ చెప్పాలి. వెరీ గుడ్. సింగిల్ వేరియబుల్ కి మల్టిపుల్ వాల్యూస్. వాట్ ఈజ్ మల్టిపుల్ అసైన్మెంట్ అంటే? రైట్. జాగ్రత్త గుర్తుపెట్టుకోండమ్మా. Python allow us to assign
a single value to multiple variables, and a single value to multiple variables, and multiple values to multiple variables అమ్మా. ఫస్ట్ మెథడ్ ఒక్క సింగిల్ వాల్యూకి మల్టిపుల్ వేరియబుల్స్ అసైన్ చేయడం. రెండు, మల్టిపుల్ వాల్యూస్ కి మల్టిపుల్ వేరియబుల్స్ అసైన్ చేయడం ఈజ్ కాల్డ్ మల్టిపుల్ అసైన్మెంట్. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? ఎస్. రైట్, జాగ్రత్తగా గమనించడమ్మా. సి, ఇన్ అసైన్మెంట్ ఆపరేటర్, ఇన్ అసైన్మెంట్ ఆపరేటర్, సింగిల్ వాల్యూ టు సింగిల్ వేరియబుల్ అమ్మా. రైటా? సింగిల్ వాల్యూ టు సింగిల్ వేరియబుల్ ఈజ్ కాల్డ్ అసైన్మెంట్. అసైన్మెంట్ ఆపరేటర్స్ అండి. సింగిల్ assigning assigning single value to single variable is called assignment operators amma. In assignment operator we use right arithmetic operators also. Arithmetic operators how many types amma? Arithmetic operators how many types? Um, Seven types. Very good. First one, addition. Second one, third one, fourth one, division. Fifth one, floor division. Sixth one, exponential or modulus. Exponential or power. Seventh one, మాడ్యులస్. రైటా? మనం అసైన్మెంట్ ఆపరేటర్స్ లో అర్థమెటిక్ ఆపరేటర్స్ ను కూడా యూజ్ చేయొచ్చమ్మా. అవి ఎలా యూజ్ చేయాలో ఒక్కసారి చెక్ చేద్దాం. జాగ్రత్త గమనించండి. రైటా? ఎగ్జాంపుల్ ఫర్ అసైన్మెంట్ 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 ఆపరేటర్స్ అమ్మ. అసైన్మెంట్ ఆపరేటర్స్. హియర్ ఐ టేక్ ఏ is equals to 10. Write a single value to single variable amma. Assigning single value to single variable. Now ఎప్పుడు చెప్పండి అమ్మా. రైట్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. హియర్ ప్రింట్ ఆఫ్ ఏ. వాట్ ఈస్ అవర్ అవుట్పుట్ నౌ? 10 ఈజ్ అవర్ అవుట్పుట్. జాగ్రత్త గమనించండి. 10 ఈజ్ అవర్ అవుట్పుట్. నౌ ఏ ప్లస్ ఈక్వస్ టు 2. ఏ ప్లస్ ఈక్వస్ టు 2. రైట్ నౌ ప్రింట్ ఆఫ్ ఏ. రైట్, యాడింగ్ ఎడిషన్ ఆపరేటర్ యూజ్ చేసినమ్మా. వాట్ ఈస్ ద అవుట్పుట్ నౌ చెప్పాలి. 12. వెరీ గుడ్. ఏ అనే వేరియబుల్ లో 10 అనే వాల్యూ ఆల్రెడీ స్టోర్ అయింది. ఈ 10 అనే వాల్యూకి నేను +2 చేస్తున్నామ్మా. 10 + 2 12 ఈజ్ అవర్ అవుట్పుట్. నౌ నెక్స్ట్ వన్, జాగ్రత్త గమనించండి అమ్మా. నౌ ఏ మైనస్ ఆర్ ఈక్వల్స్ టు 2. నౌ హియర్ ప్రింట్ ఆఫ్ ఏ. What is the output now? 8. 8. రైట్. మీకు నేను చెప్తున్నా, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మనకు రీసెంట్ అవుట్పుట్ నుంచి మాత్రమే మనం చేస్తున్నామమ్మా. మనకు రీసెంట్ అవుట్పుట్ ఏమొచ్చింది? 12. 12 మైనస్ 2. 12 మైనస్ 2. 10 is our output. 10 is our output. Now next one. A multiplication are equals to 2. Now here print of A. What is the output? 20. Right, very good amma. Our recent output is 10.
10A అనే వేరియబుల్ ఇప్పుడు 10 అనే వాల్యూ స్టోర్ అయిపోయింది. 10 ఇంటూ 2 20 ఈజ్ అవర్ అవుట్పుట్. 20 ఈజ్ అవర్ అవుట్పుట్. నౌ నెక్స్ట్ వన్ చెప్పండమ్మా. జాగ్రత్తగా థింక్ చేసి చెప్పాలి. నౌ ఏ డివిజన్ ఆర్ ఈక్వల్స్ టు 2. నౌ ప్రింట్ ఆఫ్ ఏ. ఇప్పుడు చెప్పండమ్మా, వాట్ ఈస్ ద అవుట్పుట్? 10 10 10 షూర్? పక్కా. అమ్మా నందిని సాగర్, వాట్ ఈస్ అవుట్పుట్? వాట్ ఈస్ అవుట్పుట్? ఇక్కడ అవుట్పుట్ మనకు అవుట్పుట్లు కూడా రాస్తామ్మా. అవుట్పుట్ ఈస్ 10. ఇక్కడ అవుట్పుట్ ఈస్ 12. ఇక్కడ అవుట్పుట్ ఈస్ మళ్ళీ 10. ఇక్కడ అవుట్పుట్ ఈస్ 20. ఇక్కడ అవుట్పుట్ ఈస్ వెరీ గుడ్. ఎంతమ్మా చెప్పాలి? వాట్ ఈస్ అవుట్పుట్? వాట్ ఈస్ అవుట్పుట్? క్వశ్చన్ మళ్ళీ అడుగుతున్నాము. 10.0 ఇన్ పైథాన్ డివిజన్ ఆపరేటర్ outputs will be floating పాయింటెడ్ వాల్యూస్ ఓన్లీ. ఇందాకనే డిస్కస్ చేసుకున్నాం. రైట్. జాగ్రత్తగా గమనించండి అమ్మా. ఇన్ డివిజన్ ఆపరేటర్ అవుట్పుట్స్ విల్ బి ఫ్లోటింగ్ పాయింటెడ్ వాల్యూస్. 10.0 ఈజ్ అవర్ అవుట్పుట్. 10.0 ఈజ్ అవర్ అవుట్పుట్. రైట్ నౌ అవర్ రీసెంట్ అవుట్పుట్ ఈజ్ ఫ్లోటింగ్ పాయింటెడ్ వాల్యూ. నౌ హియర్ ఐ టేక్ ఫ్లోర్ డివిజన్. రైట్. ఇప్పుడు చెప్పండి అమ్మా. 10.0లో నుంచి 2ని డివైడ్ చేస్తే వాట్ ఈస్ ద అవుట్పుట్ నౌ? 10 ఫ్లోర్ డివిజన్ ఆఫ్ 2. వాట్ ఈస్ అవుట్పుట్? చెప్పండి అమ్మా, నో ప్రాబ్లం. వచ్చింది చెప్పండి, నో ఇష్యూ. 10 ఫ్లోర్ డివిజన్ ఆఫ్ 2. నో ఇష్యూ అమ్మ, చెప్పాలి. తప్పైన నో ప్రాబ్లం. అయ్యా అయ్యా అయ్యా, నెట్టు పోయిందా? నెట్టు పోయింది. చ్చా! నెట్టు పోయింది భయ్యా. సడన్ గా నెట్టు పోయింది. డిస్కనెక్ట్ అవ్వరు, ఉంటారు. అయ్యో, నెట్ 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 డిస్కనెక్ట్ అయిపోయిందమ్మా. రైట్. జస్ట్ సి. రైట్. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి అమ్మా. ఇక్కడ 10.0 వచ్చిందమ్మా. రీసెంట్ అవుట్పుట్ 10.0. ఇప్పుడు 10.0 2తో ఫ్లోర్ డివిజన్ చేస్తే వాట్ ఈస్ అవుట్పుట్ నౌ? చెప్పాలమ్మా. తప్పైంది, నో ప్రాబ్లం. 5.0. వెరీ గుడ్. 5.0. రైట్. 5.0 ఈజ్ అవర్ అవుట్పుట్. వెరీ గుడ్ అమ్మ. 5.0. ఎప్పుడు అవర్ రీసెంట్ అవుట్పుట్ ఇస్ 5.0. నౌ నెక్స్ట్ వన్. ఏ ఎక్స్పోనెన్షియల్ ఆర్ పవర్ ఈక్వల్స్ టు 2. నౌ హియర్ ప్రింట్ ఆఫ్ ఏ. వాట్ ఈస్ ద అవుట్పుట్? అవర్ రీసెంట్ అవుట్పుట్ ఇస్ ఫ్లోట్. చెప్పాలమ్మ, వాట్ ఈస్ అవుట్పుట్? 5.0 పవర్ 2. వాట్ ఈస్ అవుట్పుట్? 5 పవర్ 2. 25.0 అమ్మా. ఇందులో 5.0 ఉంది. 5 పవర్ 2. 5 పవర్ 2 మీన్స్ 5 స్క్వేర్. 5 స్క్వేర్ మీన్స్ 5 5 ఆర్ 25. ఇక్కడ మనకు 0 ఉంది కాబట్టి ఇక్కడ మనం 0 పెట్టేస్తామమ్మా. నౌ నెక్స్ట్ వన్. ఏ మాడ్యులస్ ఆర్ ఈక్వల్స్ టు 2. నౌ హియర్ జస్ట్ ప్రింట్ ఆఫ్ ఏ అమ్మ. వాట్ ఈస్ అవుట్పుట్ నౌ? చెప్పాలి, ఇప్పుడు చెప్పాలి. మాడ్యులస్ ఆపరేటర్, వాట్ ఈస్ అవుట్పుట్? వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్.
ఏ మాడ్యులస్ ఎంత ఎంతమ్మా? 1 1.0 1.0. Our recent output is 0.0. 0.0 ఉంది కాబట్టి ఎటు పోదమ్మా? 1.0 ఈజ్ అవర్ అవుట్‌పుట్. రైట్. వెరీ గుడ్ అమ్మా. ఎక్సలెంట్ అమ్మా. రైటా? మనకు రీసెంట్ అవుట్‌పుట్స్ నుంచే మనకు నెక్స్ట్ అవుట్‌పుట్ అనేది వస్తదమ్మా. ఇన్ అసైన్‌మెంట్ ఆపరేటర్. అసైన్‌మెంట్ ఆపరేటర్స్ క్లియర్? క్లియర్ అమ్మా? చెప్పాలి క్లియర్. అసైన్‌మెంట్ ఆపరేటర్స్ క్లియర్? రైట్. గుడ్ అమ్మ. షూర్ గదా! క్లియర్ గదా! అర్థమైనాయి గదా! ఎలాంటి డౌట్స్ లేవు గదమ్మా ఇప్పటి వరకు? రైట్. గుడ్. గుడ్, 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 గుడ్. రైట్. నౌ నెక్స్ట్ వన్ ఈస్ లాజికల్. లాజికల్ ఆపరేటర్స్. లాజికల్ ఆపరేటర్స్ అమ్మ. లాజికల్ ఆపరేటర్స్. రైట్. లాజికల్ ఆపరేటర్స్. రైట్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. రైటా? ఇక్కడి నుంచమ్మా, ఇక్కడి నుంచి రైటా మనకు అసలైన సినిమా స్టార్ట్ అయిద్దమ్మా. రైటా? ఇక్కడి నుంచి అసలైన సినిమా స్టార్ట్ అయిద్ది. మనకి ఈజీగుంటాయమ్మా. ఈజీగుంటాయి. కానీ 2 సార్లు చెప్తే అర్థమైతాయి. రైట్. జాగ్రత్తగా గమనించండి. రైట్. లాజికల్ ఆపరేటర్స్. లాజికల్ ఆపరేటర్స్ కెన్ బి ఆఫ్ 3 టైప్స్ అమ్మా. లాజికల్ ఆపరేటర్స్ కెన్ బి ఆఫ్ 3 టైప్స్. ఫస్ట్ వన్ ఈజ్ లాజికల్ అండ్. లాజికల్ అండ్. తర్వాత సెకండ్ వన్ ఈజ్ లాజికల్. లాజికల్ నాట్. లాజికల్ ఆర్ అమ్మ. సెకండ్ వన్ ఈజ్ లాజికల్ ఆర్. థర్డ్ వన్ ఈజ్ లాజికల్ నాట్. Right. Logical operators can be of 3 types. First one is logical and, logical or, లాజికల్ నాట్ అమ్మా. రైట్. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. లాజికల్ అండ్, లాజికల్ ఆర్, లాజికల్ నాట్ అమ్మ. రైటా? ఫస్ట్ వన్ మనం లాజికల్ అండ్ గురించి డిస్కస్ చేసుకుందామమ్మా. లాజికల్ అండ్ గురించి డిస్కస్ చేసుకున్న తర్వాత లాజికల్ ఆర్, ఆ తర్వాత లాజికల్ నాట్ అమ్మ. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ వన్ లాజికల్ అండ్. ఇన్ లాజికల్ అండ్ ఆపరేటర్, ఇన్ లాజికల్ అండ్ ఆపరేటర్ ఖచ్చితంగా ఇంటర్వ్యూలో పడే క్వశ్చన్. రైటా? 500% నేను గ్యారంటీ ఇస్తున్నామా. ఇంటర్వ్యూలో అడక్కపోతే మీరొచ్చి నన్నడగండి. నన్నడగండమ్మా. నేను హామీ. రైటా? ఇన్ లాజికల్ అండ్ ఆపరేటర్, ఇన్ లాజికల్ అండ్ ఆపరేటర్ బోత్ ఆర్గ్యుమెంట్స్, బోత్ ఆర్గ్యుమెంట్స్ షుడ్ బి ట్రూ. బోత్ ఆర్గ్యుమెంట్స్ షుడ్ బి ట్రూ. బోత్ ఆర్గ్యుమెంట్స్ షుడ్ బి ట్రూ అండ్ రిజల్ట్ ఈస్ ట్రూ అమ్మా. అండ్ రిజల్ట్ ఈస్ ట్రూ. రైటా? లాజికల్ అండ్ ఆపరేటర్ లో బోత్ ఆర్గ్యుమెంట్స్ అనేది ట్రూ ఉంటప్పుడే మనకు రిజల్ట్ అనేది ట్రూ వస్తుందమ్మా. అదర్వైజ్, అదర్వైజ్ రిజల్ట్ ఈజ్ ఫాల్స్. రిజల్ట్ ఈజ్ ఫాల్స్. ఒక్కసారి మీకు కోడింగ్ చెప్తే అర్థమైద్దమ్మా. కోడింగ్ లేకి వెళ్ళిపోదాం. ఎగ్జాంపుల్ ఫర్ లాజికల్ అండ్. లాజికల్ అండ్. లాజికల్ అండ్ అమ్మా. రైట్. జాగ్రత్తగా గమనించండి. ఏ ఇజ్ ఈక్వల్స్ టు ట్రూ, బి ఇజ్ ఈక్వల్స్ టు ట్రూ. నౌ ప్రింట్, నౌ ప్రింట్ ఏ అండ్ బి అమ్మ. ఏ అండ్ బి. రైటా? ఇన్ ఇక్కడ మనకు ఏ అనే వేరియబుల్ ట్రూ స్టోర్ అయింది. బి అనే వేరియబుల్లో ట్రూ స్టోర్ అయిందమ్మా. రైట్. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ట్రూ అండ్ ట్రూ. రైటా? బోత్ ఆర్గ్యుమెంట్స్ అనేది ట్రూ ఉన్నప్పుడే ఇన్ అండ్ ఆపరేటర్, ఇన్ అండ్ ఆపరేటర్ బోత్ ఆర్గ్యుమెంట్
argument should be true, then result is true. Then result is true. Both arguments అనేది ట్రూ ఉన్నప్పుడే రిజల్ట్ అనేది ట్రూ అయిద్దమ్మా. అదర్వైజ్ రిజల్ట్ ఈజ్ ఏమైద్దమ్మా చెప్పాలి? అదర్వైజ్ రిజల్ట్ ఈజ్ ఫాల్సా? ఒక్కసారి చెక్ చేద్దాం. ట్రూ. నౌ బి ఈజ్ ఈక్వల్స్ టు ఫాల్సా. నౌ ప్రింట్ ఏ అండ్ బి. వాట్ ఈస్ అవుట్పుట్ నౌ అమ్మ చెప్పాలి? వాట్ ఈస్ అవుట్పుట్ నౌ? వాట్ ఈస్ అవుట్పుట్ నౌ? వాట్ ఈస్ అవుట్పుట్ నౌ? ఫాల్స్ అమ్మ. ఫాల్స్ ఈజ్ అవర్ అవుట్పుట్. రైట్. ఎందుకంటే బోత్ ఆర్గ్యుమెంట్స్ అనేవి ట్రూ లేవమ్మా. ట్రూ లేవు కాబట్టి కండిషన్ అనేది ఫాల్స్ అమ్మ. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. రైటా? దీన్ని కూడా నేను కామెంట్ పెట్టేస్తున్నమ్మా. జాగ్రత్తగా గమనించండి. నౌ సీ ద పిక్చర్ అండ్ సీ ద సినిమా. రైట్. ఐ టేక్ now print now print 1 less than 2 and 2 less than 1. What is the output now చెప్పాలి? What is the output now? 1 less than 2. 1 less than 2 condition is true. 2 లెస్ దాన్ కండిషన్ ఇస్ ఫాల్స్. రైట్. కాబట్టి కండిషన్ ఇస్ ఫాల్స్ అమ్మ. రైటా? ఎక్కడ ఒక కండిషన్ ట్రూ ఉంది, ఇంకో కండిషన్ ఫాల్స్ ఉందమ్మా. ఇన్ అండ్ ఆపరేటర్ బోత్ కండిషన్స్ అనేది ట్రూ ఉన్నప్పుడే మనకు కండిషన్ అనేది ట్రూ వస్తుందమ్మా. లేకపోతే మన అవుట్పుట్ అనేది ఫాల్స్ వస్తుంది. జాగ్రత్తగా గమనించండి అమ్మ. రైటా? నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దామండి. ఐ టేక్ ప్రింట్ 1 less than 2 and 2 less than 3. What is the output? What is the output చెప్పాలి? ట్రూనా ఫాల్స్ అమ్మా? ఫాల్సా ట్రూనా? టూ ఈజ్ ఇక్కడ చూడండి. 1 ఈజ్ గ్రేటర్ దాన్ 2. 1 ఈజ్ గ్రేటర్ దాన్ ట్రూ. ఇక్కడ 2 గ్రేటర్ దాన్ 3. ఇక్కడ కండిషన్ ఏమైందమ్మా? 1 గ్రేటర్ దాన్ 2. 1 గ్రేటర్ దాన్ 2 కండిషన్ ట్రూనా ఫాల్సా? 1 గ్రేటర్ దాన్ 2. 2 కంటే 1 అనేది గ్రేటర్ అంటున్నామా. కండిషన్ ట్రూనా ఫాల్సా? ఫాల్స్. నేను కూడా కన్‌ఫ్యూజ్ అవుతున్నా బాబోయ్! రైట్. నౌ నెక్స్ట్ వన్. రైట్. 2 గ్రేటర్ దాన్ 3. 3 కంటే 2 అనేది పెద్ద అంటున్నామా. కండిషన్ ట్రూనా ఫాల్సా? ఫాల్స్ అమ్మ. రైటా? కాబట్టి కండిషన్ అనేది ఫాల్స్ అమ్మ. ఇక్కడ మనకు బోత్ కండిషన్స్ అనేవి ట్రూ ఉంటేనే కండిషన్స్ ట్రూ అయితాయి. లేకపోతే ఫాల్స్ అయితాయి అమ్మ. రైటా? ఇలాగనే ఉంటాయి అమ్మ క్వశ్చన్స్. నౌ నెక్స్ట్ వన్. ప్రింట్ నౌ 1 less than 2 and 2 less than 3. వాట్ ఈస్ అవుట్పుట్? ఆలోచించి చెప్పాలి. వాట్ ఈస్ అవుట్పుట్? ట్రూనా ఫాల్స్ అమ్మా? ట్రూ. రైట్. ట్రూ ఈజ్ అవర్ అవుట్పుట్ అండి. రైట్. జాగ్రత్తగా గమనించండి అమ్మా. ట్రూ ఈజ్ అవర్ అవుట్పుట్ అండి. ఎందుకంటే ఏ కండిషన్ ఈజ్ ట్రూ, ఏ కండిషన్ ఈజ్ ట్రూ అమ్మా. జాగ్రత్తగా గమనించండి. బోత్ కండిషన్ ఈజ్ ట్రూ, దెన్ రిజల్ట్ ఈజ్ ట్రూ అండి. ఇన్ లాజికల్ అండ్ ఆపరేటర్ అమ్మ. లాజికల్ అండ్ ఆపరేటర్ అర్థమైందమ్మా? సార్ నువ్వు బోత్ కండిషన్స్ ట్రూ ఉన్నప్పుడే మనకి అవుట్పుట్ అనేది ట్రూ అయిద్దమ్మా. రైటా? ఒక్క కండిషన్ ఫాల్స్ ఉన్నా సరే మనకి అవుట్పుట్ అనేది ట్రూ అవ్వదు. 2 కండిషన్స్ ఫాల్స్ ఉన్నా సరే మనకు అవుట్పుట్ ఫాల్సా. ఒక కండిషన్ ఫాల్స్ ఉన్నా సరే మనకు అవుట్పుట్ అనేది ఫాల్సా. బోత్ కండిషన్స్ అనేది ట్రూ ఉన్నప్పుడే మనకు అవుట్పుట్ ఈజ్ ట్రూ అమ్మ. జాగ్రత్తగా గమనించండి. క్లియరా? నౌ నెక్స్ట్ ఎగ్జాంపుల్. రైట్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ అమ్మా. రైట్ హియర్ ఆర్ లాజికల్ ఆర్ ఆపరేటర్ అండి. రైట్. ఒకసారి చెక్ చేద్దామమ్మా. లాజికల్ ఆర్. రైట్. ఇన్ లాజికల్ ఆర్ ఆపరేటర్ ఇన్ లాజికల్ ఆర్ ఆపరేటర్ ఇన్ లాజికల్ ఆర్ ఆపరేటర్ ఎట్ లీస్ట్
least one argument is true, at least one argument is true, then result is true amma, then result is true అమ్మ రైటా. మనకి ఒక్క ఆర్గ్యుమెంట్ ట్రూ ఉన్నా మన రిజల్ట్ అనేది ట్రూనే అయిద్దమ్మా. ఒక్కసారి ఎగ్జాంపుల్ చూద్దాం. రైటా చూడండి ఒకసారి. ఎగ్జాంపుల్ ఫర్ లాజికల్ ఆర్ అండ్ ఎగ్జాంపుల్ ఫర్ లాజికల్ ఆర్. రైట్, జాగ్రత్తగా గమనించండి అమ్మా. రైట్ హియర్ ఐ టేక్ ఏ ఇజ్ ఈక్వల్స్ టు ట్రూ, బి ఇజ్ ఈక్వల్స్ టు ఫాల్స్ అమ్మా. నౌ ప్రింట్ ఏ ఆర్ బి వాట్ ఇస్ అవుట్పుట్ చెప్పాలి? True. At least one argument is true, then result is true amma raita. At least one argument is true, then result is true అండి. జాగ్రత్తగా గమనించండి అమ్మ. జస్ట్ రన్ సర్వర్. రైట్, కండిషన్ ఇస్ ట్రూ అమ్మ. రైట్, నౌ నెక్స్ట్ ఎగ్జాంపుల్ చెక్ చేద్దాం. రైట్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎగ్జాంపుల్ నెంబర్ 2 ఇన్ ఆర్ ఆపరేటర్. ఏ ఇజ్ ఈక్వల్స్ టు ట్రూ, నౌ బి ఇజ్ ఈక్వల్స్ టు ట్రూ, నౌ ప్రింట్ ఏ ఆర్ బి. వాట్ ఇస్ అవుట్పుట్? ఏ ఆర్ బి వాట్ ఇస్ అవుట్పుట్ చెప్పాలమ్మా? ట్రూ. రైట్, వెరీ గుడ్ అమ్మా. ఎట్ లీస్ట్ వన్ ఆర్గ్యుమెంట్ ఈస్ ట్రూ. రైటా, ఒక ఆర్గ్యుమెంట్ ట్రూ ఉండాలి, సెకండ్ ఆర్గ్యుమెంట్ ట్రూ ఉన్నా ఓకే, ఫాల్స్ ఉన్నా ఓకేనండి, దానికి నో ఇష్యూ. కాబట్టి మనకి ఇక్కడ అవుట్పుట్ అనేది ట్రూనే వస్తామా. ఎట్ లీస్ట్ వన్ ఆర్గ్యుమెంట్ ఈస్ ట్రూ, దెన్ రిజల్ట్ ఈస్ ట్రూ అమ్మా. జాగ్రత్తగా గమనించండి. నౌ నెక్స్ట్ ఎగ్జాంపుల్. ఫాల్స్, బి ఇజ్ ఈక్వల్స్ టు ఫాల్స్ అమ్మ. నౌ ప్రింట్ ఏఆర్ బి అండ్ ఏఆర్ బి. వాట్ ఇస్ అవుట్పుట్? ఫాల్స్ అమ్మ. రైటా, ఫాల్స్ ఈజ్ అవర్ అవుట్పుట్. జస్ట్ రన్ చేస్తున్నా, ఫాల్స్ ఈజ్ అవర్ అవుట్పుట్ అమ్మ. రైట్, జాగ్రత్తగా గమనించండి. దీన్ని నేను కామెంట్ పెట్టేస్తున్నా. రైట్, తర్వాత మీరు రైటా ఇవన్నీ చేయండి అమ్మ, ఇవి చేయండి అమ్మ. తర్వాత రైట్ 1 గ్రేటర్ దాన్ 2, 2 గ్రేటర్ దాన్ 1. రైట్, ఇవన్నీ చేస్తారు కదమ్మా. ఎస్ సార్, నువ్వు చేస్తారు కదా? చేస్తారా చేయరమ్మా? రైట్, చెయ్యండి. రైటా, నౌ నెక్స్ట్ వన్ అమ్మా. లేకపోతే నేనే చేద్దామా, మనమే చేద్దాం. రైట్, జాగ్రత్తగా గమనించండి అమ్మా. ప్రింట్ 1 లెస్ దాన్ 2 ఆర్ 2 గ్రేటర్ దాన్ 3. వాట్ ఇస్ ద అవుట్పుట్ నౌ చెప్పాలి? ట్రూ. ఎట్ లీస్ట్ వన్ ఆర్గ్యుమెంట్ ఈస్ ట్రూ, దెన్ రిజల్ట్ ఈస్ ట్రూ. ఇక్కడ కండిషన్ ఈస్ ట్రూ, ఈ కండిషన్ ఈస్ ఫాల్స్. కాబట్టి ఆర్ ఆపరేటర్ ఎట్ లీస్ట్ వన్ కండిషన్ ఈస్ ట్రూ, దెన్ రిజల్ట్ ఈస్ ట్రూ. రైట్, ఒక్కసారి చెక్ చేద్దామమ్మా. జాగ్రత్తగా గమనించండి. ట్రూ వచ్చేసిందండి. రైటా, జాగ్రత్త చెక్ చేయండి అమ్మా. నౌ నెక్స్ట్ వన్ సీదా సినిమా. రైటా, సేమ్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నామ్మా. రైట్, ఇక్కడ చెప్పడం వాట్ ఈస్ అవుట్పుట్ నౌ? ఆర్ ఆపరేటర్ చెప్పాలి. వాట్ ఈస్ అవుట్పుట్ నౌ? ఆర్ ఆపరేటర్ ఫాల్స్ అమ్మా. రైటా, ఎందుకంటే బోత్ కండిషన్స్ అనేవి ఇక్కడ ఫాల్సే ఉన్నాయి. కాబట్టి టోటల్ కండిషన్ ఈజ్ ఫాల్స్ అమ్మా. ఫాల్స్ ఈజ్ అవర్ అవుట్పుట్. నౌ నెక్స్ట్ వన్, జాగ్రత్తగా గమనించండి. నౌ థర్డ్ ఎగ్జాంపుల్ అమ్మా. నౌ కంట్రోల్ సి, నౌ ఇయర్ కంట్రోల్ వి అమ్మ. కంట్రోల్ వి. రైట్, ఇక్కడ చెప్పడం వాట్ ఈస్ అవుట్పుట్ నౌ చెప్పాలి? ట్రూ అండి. రైట్, ట్రూ ఈజ్ అవర్ అవుట్పుట్ అమ్మా. రైట్, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇక్కడ ఎట్ లీస్ట్ వన్ ఆర్గ్యుమెంట్ ఈస్ ట్రూ, దెన్ రిజల్ట్ ఈజ్ ట్రూ అండి. రైట్, ఆర్ ఆపరేటర్ అర్థమైందమ్మా? ఆర్ ఆపరేటర్ అర్థమైందా? రైట్ అమ్మ, మీరు అర్థమైందమ్మా? నందిని సాగర్ స్నేహ. రైట్, రైట్, వెరీ గుడ్. రైట్, జాగ్రత్తగా గమనించండి. సి, నౌ నెక్స్ట్ వన్ నాట్ ఆపరేటర్ అమ్మ. నాట్ ఎన్ఓటి, నాట్ లాజికల్ నాట్ ఆపరేటర్. నాట్ ఎన్ఓటి, నాట్ లాజికల్ నాట్ ఆపరేటర్. రైట్, in లాజికల్ నాట్ ఆపరేటర్
ఇన్ లాజికల్ నాట్ ఆపరేటర్ రైట్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మీ లాజికల్ నాట్ ఆపరేటర్ రైట్. నాట్ ట్రూ మీన్స్, నాట్ ట్రూ మీన్స్ ఫాల్స్, నాట్ ట్రూ మీన్స్ ఫాల్స్, అండ్ అండ్ రైట్, నాట్ ట్రూ మీన్స్ ఫాల్స్, కామా, నాట్ ఫాల్స్ మీన్స్, నాట్ ఫాల్స్ మీన్స్ ట్రూ అండ్ రైట్. నాట్ ట్రూ మీన్స్ ఫాల్స్, నాట్ ఫాల్స్ మీన్స్ ట్రూ అమ్మా. రైట్, అంతే కదమ్మా ఇక్కడ. రైట్, నాట్ ట్రూ అంటే ఏంటి? ట్రూ కాదు అని అన్నప్పుడు ఆ కండిషన్ ఫాల్స్ అంటే కదమ్మా. సార్ నువ్వు నవ్వు తర్వాత ఫాల్స్ కాదు అన్నప్పుడు ఆ కండిషన్ ట్రూనే అయిద్ది కదమ్మా. సార్ నువ్వు ట్రూనే అయిద్ది కాబట్టి అదే చెప్తున్నాం ఇక్కడ. జాగ్రత్తగా గమనించండి. నేను ఇక్కడ జస్ట్ రన్ చేస్తామ్మా కోడ్. ఎగ్జాంపుల్ ఫర్, ఎగ్జాంపుల్ ఫర్ లాజికల్, లాజికల్ నాట్ ఆపరేటర్, నాట్ ఆపరేటర్ రైట్, లాజికల్ నాట్ ఆపరేటర్ రైట్. ఎగ్జాంపుల్ చూద్దామమ్మా. ఐ టేక్ కేర్ ప్రింట్ రైట్, నాట్ ట్రూ అమ్మా, నాట్ ట్రూ. వాట్ ఈస్ అవుట్పుట్? నాట్ ట్రూ. వాట్ ఈస్ అవుట్పుట్? ఫాల్స్ అమ్మా. రైట్, నాట్ ట్రూ మీన్స్ ఫాల్స్. నౌ నెక్స్ట్ వన్ ప్రింట్ నాట్ ఫాల్స్ మీన్స్ ట్రూ రైట్, నాట్ ఫాల్స్ మీన్స్ ట్రూ. నౌ నెక్స్ట్ ఎగ్జాంపుల్ అమ్మా. ప్రింట్ నాట్ 1 less than 2. What is output? Not 1 less than 2. What is output? ఫాల్స్ అమ్మ. ఎందుకంటే ఇక్కడ కండిషన్ ఈస్ ట్రూ. 1 అనేది 2 కంటే చిన్నది. ఇక్కడ చెప్పే కండిషన్ ట్రూ. ఇక్కడ నాట్ ట్రూ అంటున్నాం. ట్రూ అంటున్నాం కాబట్టి కండిషన్ ఈస్ ట్రూనా? 1 సెకండ్. 1 సెకండ్ అమ్మ. 1 less than 2. 1 less than 2. ఇది గ్రేటర్ దాన్ లెస్ దాన్ అమ్మా? గ్రేటర్ దాన్ కాదు, సారీ. సి లెస్ దాన్ అమ్మా. రైట్, ఇప్పుడు లెస్ దాన్ రైట్. సారీ అమ్మా. రైట్, 1 లెస్ దాన్ అంటే ఇక్కడ కండిషన్ ట్రూనా ఫాల్స్ అమ్మా? ట్రూ. ట్రూ. నాట్ ట్రూ మీన్స్ ఫాల్స్ రైటా. నాట్ ట్రూ మీన్స్ ఫాల్స్. ఫాల్స్ వచ్చేసిందమ్మా. రైట్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నౌ ప్రింట్ నాట్ 2 గ్రేటర్ దాన్ 3. 2 గ్రేటర్ దాన్ 3. 2 గ్రేటర్ దాన్ 3 కండిషన్ ట్రూనా ఫాల్స్ అమ్మ? ఇక్కడ 2 గ్రేటర్ దాన్ 3. 2 గ్రేటర్ దాన్ 3 కండిషన్ ట్రూనా ఫాల్సా? ఫాల్స్. కాబట్టి ఇక్కడ నాట్ ఫాల్స్ అంటున్నాం కాబట్టి అవుట్‌పుట్ ఎంతమ్మా? నాట్ ఫాల్స్ అంటున్నాం కాబట్టి కండిషన్ ఈస్ ట్రూ. ట్రూ ఈస్ అవర్ అవుట్‌పుట్. వచ్చిందమ్మా? యెస్ ఆర్ నో? యెస్ ఆర్ నో? అయ్యో! చెప్పాలమ్మా. యెస్ ఆర్ నో? వచ్చిందా రాలేదమ్మా అవుట్‌పుట్? రైట్. రైట్. ఓకేనమ్మా. రైట్, మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. రైట్, జాగ్రత్తగా గమనించండమ్మా. ఇక్కడ నాట్ ట్రూ మీన్స్ ఇక్కడ నాట్ ట్రూ అంటే నేనిక్కడ ట్రూ కాదు అనంటే అది కాదు కాబట్టి కండిషన్ అనేది ఫాల్స్ వస్తదమ్మా. నాట్ ట్రూ. ట్రూ కాదంటున్నాం కాబట్టి అది ఫాల్స్ అయిద్దమ్మా. ఇక్కడ నాట్ ఫాల్స్ మీన్స్ ట్రూ. ఇక్కడ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. రైట్, 1 లెస్ థాన్ 2. రైట్, 1 అనేది 2 కంటే చిన్నది. ఇక్కడ ఈ కండిషన్ అనేది ట్రూ. ట్రూ కాబట్టి ఇక్కడ మనం ఏమంటున్నామమ్మా? నాట్ ట్రూ. నాట్ ఈ కండిషన్ ఈస్ ట్రూ. ట్రూ కాబట్టి నాట్ ట్రూ మీన్స్ ఫాల్స్. నాట్ ట్రూ మీన్స్ ఫాల్స్. ఫాల్స్ వచ్చేసిందమ్మా. ఇక్కడ నౌ 2 గ్రేటర్ థాన్ 3. 3 కంటే 2 అనేది పెద్దది అంటున్నాం. కాబట్టి కండిషన్ అనేది ఫాల్స్. ఇక్కడ కండిషన్ అనేది ఫాల్స్. ఇక్కడ దీనికంటే ముందు నాట్ ఉందమ్మా. నాట్ ఫాల్స్ అంటున్నాం కాబట్టి నాట్ ఫాల్స్ మీన్స్ ట్రూ ఈజ్ అవర్ అవుట్‌పుట్ అమ్మా. క్లియరా? అర్థమైందమ్మా? అర్థమైందా? అమ్మ స్నేహ. రైట్. క్లియర్ అండి. రైటా. ఇంతవరకు లాజికల్ ఆపరేటర్ ఇంకా అయిపోలేదమ్మా.
ఇంకా ఉంది. రేపసలైన లాజికల్ ఆపరేటర్స్ ఉంటాయమ్మా. రైట్, జాగ్రత్తగా గమనించండి. రేపు కండిషన్ చెక్ జేసుకోవాలి. రేపు కండిషన్స్ గురించి డిస్కస్ జేసుకుందాం. డిస్కస్ జేసుకొని రేపు బిట్ వైస్ ఆపరేటర్ డిస్కస్ జేసుకొని తర్వాత మెంబర్‌షిప్ ఆపరేటర్స్, ఐడెంటిటీ ఆపరేటర్ చెప్పుకుంటే ఆపరేటర్స్ కాన్సెప్ట్ కంప్లీట్ అయిపోద్దమ్మా. ఆపరేటర్ కాన్సెప్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్ చెప్పుకుందాం. కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్ చెప్పుకున్న తర్వాత రైట్ డేటా టైప్స్ అనేవి ఇన్ డెప్త్‌గా వెళ్ళిపోదామండి. ఇన్ డెప్త్‌గా వెళ్ళిపోయిన తర్వాత ఫంక్షన్స్, ఆ తర్వాత రికర్సివ్ ఫంక్షన్ అంటే ఏంటి, మాడ్యూల్స్ అంటే ఏంటి, అవన్నీ చెప్పుకొని మనం అడ్వాన్స్డ్ పైథాన్‌లోకి వెళ్ళిపోదామమ్మా. రైట్, జాగ్రత్తగా గమనించండి. అమ్మ, ప్రాక్టీస్ చేయండి అమ్మ, సరేనా? ప్రాక్టీస్ అనేది పక్కా చేయండి. రైట్, నెక్స్ట్ సాటర్‌డే. రైట్, సాటర్‌డే అంటే ఎల్లుండే కదమ్మా! ఎస్ఆర్‌ను ఎల్లుండే కదా! ఎల్లుండే రైట్. ఎల్లుండేనమ్మా. రైట్, ఎల్లుండి మనం ఎగ్జామ్ పెట్టుకుందాం. రైట్, అంటిల్ దెన్ టాటా బై బై. గుడ్ నైట్ టు ఆల్ అమ్మా. గుడ్ నైట్ టు ఆల్.